కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా డైరెక్టర్ శ్రీను వైట్లను ఒకప్పుడు గుర్తింపు ఉండేది. తన మూవీల్లో స్టోరీతో పాటు సేమ్ టైం కామెడీ కూడా ఉండేది. మూవీ చూడటానికి వెళ్ళిన వారికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే బ్రాండ్ ఉండేది. గత కొన్నేళ్లుగా శ్రీను వైట్ల ఫామ్ కూలిపోయి వరుసగా ఫ్లాపులు ఇస్తున్నారు. ఈ సీనియర్ డైరెక్టర్ మళ్ళీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ కావటానికి సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ శ్రీను వైట్లతో మూవీ తీయబోయేది ఎవరు? ఆ మూవీలో యాక్ట్ చేసే హీరో ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. నీకోసం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీను వైట్ల. రవితేజ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయినా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత శ్రీను వైట్ల చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి. శ్రీను వైట్ల సినిమాలంటేనే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా అనిపిస్తాయి. శ్రీను వైట్ల హిట్ సినిమా చేసి చాలా ఏళ్లైందని చెప్పాలి. ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా తర్వాత ఇప్పటి వరకు ప్రాపర్ హిట్ సినిమా శ్రీను వైట్ల చేయలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గానే మిగిలాయి. రీసెంట్ గా వచ్చిన విశ్వం సినిమా ఓకే అనిపించుకుంది. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు అడ్రస్ గా బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీను వైట్ల ఉండేవాడు. కామెడీ చిత్రాలు తీయడంలో, కామెడీ ట్రాక్ రాయడంలో బ్రాండ్ మార్క్ గా మారిపోయాడు. ఢీ రెడీ అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లను అందించాడు. మహేష్ బాబుతో దూకుడు అంటూ రికార్డులు కొల్లగొట్టాడు. ఆ తరువాత శ్రీను వైట్లకు ఫ్లాపులొచ్చాయి. కొత్తగా ఆలోచించడం లేదు, అవే కామెడీ ట్రాకులు అంటూ కథనాన్ని గాలికొదిలేస్తున్నాడు. ఇకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికీ దక్కని అవకాశం శ్రీను వైట్లకి దక్కింది. మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా శ్రీను వైట్ల పనిచేశారు. ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయి, కానీ ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అందరూ బిలీవ్ చేసి థియేటర్స్ కు వెళ్లేవాళ్లు. మళ్లీ శ్రీను వైట్ల ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే ఎలా ఉండబోతోందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా వరకు మీమ్ కంటెంట్ శ్రీను వైట్ల సినిమాలోదే ఉంటుంది. రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ దుబాయ్ సీను సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ యాంటోనీ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అప్పటికే వరుస సక్సెస్లతో దూసుకెళ్లిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి కూడా ఈ సినిమా నిరాశను మిగిల్చింది. చివరగా గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చి తన సత్తా ఇంకా తగ్గలేదని అంటున్నాడు శ్రీను వైట్ల. ఇక ప్రస్తుతం మళ్లీ అదే బ్యానర్లో శ్రీను వైట్ల సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ లో శ్రీను వైట్ల ఒక కథను చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఆ కథకు సంబంధించిన చర్చలు సక్రమంగా జరిగి ప్రాజెక్టు పట్టాలెక్కితే మైత్రిలో మరోసారి శ్రీను వైట్లకి అవకాశం దొరికినట్లే. శ్రీను వైట్లని ఎవ్వరూ నమ్మని తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ నమ్మి అమర్ అక్బర్ యాంటోనీ సినిమాను అప్పగించింది. ఇప్పుడు విశ్వం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న శ్రీను వైట్ల మరోసారి మైత్రి మెట్లెక్కాడు. అమర్ అక్బర్ యాంటోనీ సినిమా సాధించిన విజయాన్ని ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో మైత్రికి శ్రీను వైట్ల ఇస్తాడా అని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రెజెంట్ శ్రీను వైట్ల ఏ హీరోతో మూవీ చేయబోతున్నాడా అని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. అయితే దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.